హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం అరటి తోటలో అయితే ఉన్నాము. ఏంటంటే ఈ అరటి తోట సైజ్ చూడంగానే నాకేంటంటే బనానా చికెన్ చేసుకొని తినాలనిపిస్తూ ఉంది, బనానా లీఫ్ చికెన్ని. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాం ఏందని ఈ వీడియో అయితే చూద్దాం. మనం ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. మనమైతే ముందు మనకు కావాల్సిన కట్టెలు అయితే తెచ్చుకుందాం. ముందు కట్టెలు అయితే ముఖ్యం. కట్టెలతోనేది కదా మెయిన్ మంట అనేది వచ్చేది, దాంట్లోనే కదా మనం కుక్ చేసేది. సో మనమైతే ఇప్పుడు కట్టెలు అయితే ఏరుకుందాం రండి. ఇక్కడ ఏంటంటే చుట్టూ అరటి తోట, కాకులు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఇక్కడ చూసిన కాకులు, ఈ కాకులు ఇక్కడ పండిన అరటి పుల్లలు తినడానికి అయితే వస్తాయి. సో అందువల్ల ఇక్కడే ఉంటాయి తోటలోనే ఎక్కువ కాకులు. ఈ పొలం గడ్డి మీద అయితే టెంకాయ చెట్లు ఉన్నాయి. టెంకాయ చెట్ల కింద అయితే పాలు అయితే పడిపోయినాయి, బాగా మడతాయి. పాలలో గిలకలు అయితే భలే మడతాయి. అయితే ఏరుకొని ఒక దగ్గర అయితే వేసుకుందాము. ఈ టెంకాయ గిలకలు ఏరేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఏరాలండి, ఎందుకంటే దాంట్లో తేళ్ళు పాములు అయితే ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా చూసుకుని ఏరుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ కట్టెలు అయితే తెచ్చైతే ఎక్కడ వేసాను. మనమైతే అక్కడైతే కుక్ చేసుకుందాము. ఇదంతా అరటి తోటను, మా మామూలు అరటి తోట. ఇక్కడ చూస్తే మీరు చుట్టూ పచ్చని పొలాలు. మనకైతే లేతనే అరిటాకులు అయితే కావాలి. ఒక 4 లేతని అరిటాకులు అయితే కోసుకెళ్దాం ఇప్పుడు. ఏడబెట్టి పెట్టిన తీసుకున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటి లేత అరిటాకులు అయితే ఒక 2 అయితే తీసుకుందాం. మనం కోసుకుందాము. కోసేయడమేను. ఒకటి, ఇంకోటైతే కావాలి ఇప్పుడు మాకే. దాన్ని ఇక్కడ ఒకటి ఎంత లేతగా లేదు, ఇదైతే మనం బాగాలేక దీన్ని కూడా చేసుకున్నాం. రెండు ఇస్త్రాకులు అయితే కోసుకున్నాం ఇప్పుడు. వీటిని మా ఏరియాలో ఇస్త్రాకులు అని కూడా అంటారు. అయితే మనం వీటిలోనే మనం చికెన్ అనేది ప్రిపేర్ చేస్తాము, చూద్దామండి. వీటితో పాటు ఇంకొక కొన్ని ఆకులు అయితే కావాలి మనకి, ఎందుకంటే వీటి మధ్యలో పెడతాం. వాటిని చుట్టూ పెట్టి కుక్ చేసేదానికి మనకి ఏమేమి కావాల్సిన పదార్థాలు కావాలో మనమైతే ఇప్పుడు చూపించుకుంటాం. మనకైతే వీటిని చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, కొంచెం 2 బాయిలర్ లెగ్ పీసులు అయితే తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడైతే మనం ఆ మసాలాలన్నీ నీట్గా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే ఈ లెగ్ పీసులు గట్టి పట్టిద్దాము. ఇప్పుడైతే మనం ఈ మూడింటిని నీట్గా అయితే మిక్స్ చేసుకుందాం, బాగా కలిసేటట్టుగా. అలా మనం నీట్గా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడైతే మనం మన లెగ్ పీసులకి బాగా పూసుకున్నాం. వాటిని బాగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా నీట్గా అయితే పూసుకుందాం వాటిని. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే నేనే అక్కడనే చేత కలుపుతా మీకైతే వీడియో చూపిస్తా ఉన్నాను. ఇలా మ్యారినేట్ చేసి ఒక 10 నుంచి ఒక 15 మినిట్స్ వరకు అయితే పక్కన అయితే పెట్టాలి వీటిని, ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా దీనికి బాగా అయితే పడుతుంది. బాగా నీట్గా
ఒక దగ్గర పెట్టాలి వీటిని. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. అలా ఆన్ చేయడం వల్ల మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ తర్వాత వస్తుంది. చూడండి, ఇదంతా మొత్తం అరటి తోటను. పైనైతే బయట వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మనం బంకమట్టిని అనేది తెచ్చుకుందాం రండి. బంకమట్టి ఎందుకంటే మీకు వీడియోలో చూపిస్తాను. బంకమట్టి అయితే తీసుకుందాం రండి. ఇప్పుడు బంకమట్టి, మంచి బంకమట్టి. ఇదిగోండి, ఈ మాత్రం బంకమట్టి అయితే మనకైతే సరిపోతుంది. వర్షం చినుకులు అయితే పడతా ఉన్నాయి. ఇలా చూడండి ఎట్లా పడుతుంది వర్షం చినుకులు. మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఇప్పుడైతే అరిటాకులో పెట్టి దీన్ని పొట్లం లాగైతే చుట్టుకోవాలి. ఇలా పొట్టం లాగైతే చుట్టుకొని దాన్ని ఒక తాడుతో అయితే కట్టేసుకోవాలి. మనం అయితే అరటి తోటలో ఉన్నామండి. అరటి తోటలో అరటిపళ్ళు తినడానికి అయితే వస్తాయి కాకులు అయితే. అందుకే భయంకరంగా తెరుస్తూ ఉన్నాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి కాకుల శబ్దం వినిపిస్తే. మనం తెచ్చుకున్న బంకమట్టిని నీట్గా నీళ్ళు చల్లుకొని కొంచెం పుర్రుగా చేసుకోవాలి. ఒక అట్టాకు తీసుకొని మనం పురుగా చేసుకున్న బంకమట్టిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నాకు మనం కట్టి పెట్టుకున్నాం కదా ఒక పొట్లంని, ఆ పొట్లం అయితే ఈ పుర్రి మీద పెట్టి ఆ ఆకుని అనేది 4 మూల ఫోల్డ్ చేసి పొట్లం లాగే చేయాలి. దీన్ని కూడా ఇంకోసారి ఇది కూడా వీడియోలో చూపిస్తున్నా కదా మీకు. ఈ విధంగా అయితే 4 మూలలో నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇట్లనే కాల్చుకొని తిందాం రండి. నేనైతే కింద ఒక ఇటుకరాయి పెట్టి ఇటుకరాయి పైన అయితే పెట్టాను. ఎందుకంటే 4 మూల సెగ అయితే బాగా తగులుతుంది కింద మంట పెట్టినప్పుడు.
మనం ముందుగా తెచ్చిపెట్టుకున్నాం కదా గిలకలు, ఆ గిలకలు అయితే దీనిపైన పేర్చుకుందాము. గిలకలు అయితే నీట్గా పేర్ చేశాను. ఇప్పుడైతే మనం దీన్ని తగలబెట్టేసే టైం అయితే వచ్చింది. ఇట్స్ ఫైరింగ్ టైం. నిప్పు అయితే పెట్టేశాను. వాన పడతా వల్ల వాన అయిపోయిందా? వాన అయితే పడేలాగుంది క్లైమేట్ అయితే. వాన కానీ పడిందంటే మనం చేసిన ఇవన్నీ వృధా అయిపోతాయి. వాన పడిందంటే ఆరిపోతుంది నిప్పు అయితే, ఇంకా మనం ఏమి చేయలేము. మనం మంట వేసాం కదా, ఈ పాలన్నీ ఇక్కడ కొట్టేసి మంట అయితే భయంకరంగా వస్తుంది, మొత్తం సెగ వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే మొత్తం ఉబ్బేస్తా ఉంది క్లైమేట్ అంతా. ఈ వేడి ఈ ఉబ్బ రెండు కలిసి చెమట అయితే భయంకరంగా పడుతుంది. నేనైతే ఫుల్ తడిసిపోయినాను చెమటతో. మన చికెన్ అయితే మంచి మంటలు అయితే ఉంది, బాగా అయితే ఉడుకుతుంది నాకు తెలిసి. మేము కుక్ చేస్తున్నాం కదా ఈ ఏరియాలో చుట్టుపక్కల పొలాలు చూపిస్తాను రండి మీకు ఎలా ఉంటాయో. మా ఏరియాలో ఎక్కడ చూసినా కానీ టెంకాయ చెట్లు ఉంటాయండి, ఎందుకంటే మాది కోనసీమ నెల్లూరుకి. మా ఊర్లో పొలం గట్ల మీద పొలం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ టెంకాయ చెట్లు వేస్తారు, ఎందుకో నాకే తెలియదు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య అనేవాడు ఇంటి దగ్గర ఒక వేప చెట్టు ఒక టెంకాయ చెట్టు ఉంటే ఏ రోగం రాదు మన ఇంటి దగ్గరికి. ఈ గ్రీనరీ వ్యూ చూడండి ఎంత పచ్చగా ఉందో. ఆల్మోస్ట్ మన చికెన్ ఒక 75% కుక్ అయిపోతుంది నాకు తెలిసి. ఇప్పుడు ఒక గంట అయింది దీన్ని మంట పెట్టి. అరిటాకులో వేడి వేడిగా ఏది సర్వ్ చేసినా కానీ సూపర్గా ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ టైం దీన్ని అయితే కుక్ చేస్తూ ఉన్నాము ఈ చికెన్ని. ఆల్మోస్ట్ చికెన్ అయితే కుక్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు దీన్ని కత్తితో తీసుకుందామండి. చేతితో కానీ తీసుకున్నామంటే బాగా 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 మండుతుంది, చెయ్యి అయితే కాలిపోద్ది. ఇదేనండి మనం ఇప్పటి వరకు చెమట చిందించి కష్టపడి తయారు చేసిన బనానా లీఫ్ చికెను. అదేనంటే మన తెలుగులో చెప్పాలంటే అరిటాకు చికెను. చాలే చెప్పింది చాలు, ఓపెన్ చేసి చూపించంటారా? ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. దీన్ని ఓపెన్ చేస్తుంటే నాకైతే చేతులు కాలిపోతా ఉన్నాయండి, ఎందుకంటే అంత హీట్గా ఉంది ఇదైతే. నేనైతే ఒక 4 లేయర్స్ వరకు అయితే ఆకులు అయితే చుట్టాను, 4 పెద్ద ఆకుల్ని. అదైతే ఎందుకంటే మనం పూసిన మట్టి అనేది దానికి అంటుకోకుండా. దీనికి మట్టి ఎందుకు పూసానంటే ఇంకా ఎక్స్ట్రా హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది. మట్టి కానీ పూయకపోతే మనం తొందరగా అయితే మాడిపోతుంది, ఆకంతా కాలిపోయి. అందుకే మట్టి అయితే పూసాను. అలా మట్టి పూయడం వల్ల ఏంటంటే హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే లోపల ఉన్న చికెన్ అయితే నీట్గా అయితే ఉడుకుతుంది. నిజంగా చెప్పాలంటే అండి నాకైతే వేళ్ళు అయితే కాలిపోతా ఉన్నాయి, ఎందుకంటే ఈ లీఫ్ అంతా వేడిగా ఉంది. ఫైనల్ గా వచ్చేసిందండి మన లెగ్ పీస్. ఇదేనండి మనం ఎంతసేపు కుక్ చేసిన బనానా లీఫ్ లెగ్ పీస్ అండి ఇది. ఇప్పటి వరకు చేతులు కాల్చుకుని సెగకాడుండి కష్టపడైతే చేశానండి దీన్ని. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. అయితే దీంట్లో మిరపకాయలు వేయలేదండి, ఎందుకంటే మిరపకాయలు వేస్తే ఇంకా భయంకరమైన కారం వచ్చేస్తుంది. ఆ మంటల్లో బాగా ఉడికిన లెగ్ పీస్ ని తీసుకుని నోట్లో పెట్టుకుని లాగుతుంటే ఇంకా టేస్ట్ ఉందండి. వేడికి అరిటాకులో ఉడికి ఆ కండ అనేది స్మూత్ గా వచ్చేస్తా ఉందండి. దీనిలో మనం యూజ్ చేసిన మసాలాలు ఆ కండకు అనేది బాగా పట్టి టేస్ట్ అంటే సూపర్ ఉందండి టేస్ట్. ఆ లెగ్ పీస్ ఆ అరిటాకులో కుక్ అవడం వల్ల అరిటాకులోంచి వచ్చిన వాటర్ ఇంకా దాని టేస్ట్ ని చాలా అంటే చాలా బాగా వచ్చేలాగా వచ్చేసినాయి. మన పెద్దోళ్ళు ఊరినే అనలేదండి, అరిటాకులో తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందని. సేమ్ అదే కాన్సెప్ట్తో నేనైతే ఈ చికెన్ అయితే ప్రిపేర్ చేశాను. మనం అయితే 2 కదా ప్రిపేర్ చేసింది, ఇంకోటి వచ్చామంటే మా మామకి ఇచ్చాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమని చెప్పి అయితే ఇచ్చాను. మా మామ అయితే ఒక బయట గురికి సూపర్ గుంద్రా టేస్ట్ అయితే అని చెప్పినాడు. ఆ మాటతో నా ఫోన్ తీసుకొని చుట్టుపక్కల ఉన్న కైలన్నీ తీసాను వీడియో అయితే. నేనైతే ఈ చికెన్ ని ప్రయోగంగా అయితే చేశాను, కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది. నాకు తెలిసి ఇలాగ చికెన్ ని ఎవరో ప్రిపేర్ చేసి ఉండరు. ఈ అంటూ అప్పుడప్పుడు మనం చేసే ప్రయోగాలు కూడా వండర్ఫుల్ టేస్ట్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి వెళ్ళొస్తాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే మరి వెళ్ళొస్తా, బాయ్.